హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన గివ్ అవే శారీస్ విన్నర్స్ ఎవరో అయితే చూద్దామండి. నేను ఈ వీడియో కన్నా ముందు లాస్ట్ 5 వీడియోస్లో ఎవరైతే 3 కామెంట్స్ చేశారో వాళ్ళల్లో నుంచి లక్కీ డ్రా తీసి విన్నర్ని అనౌన్స్ చేస్తాను అని చెప్పాను కదండి. ఆ విధంగానే లాస్ట్ 5 వీడియోస్ అయితే నేను చూశానండి. మా ఇంటి ఆడపడుచు సెకండ్ ఎపిసోడ్ నుండి పెళ్లి కూతురికి కొత్త పట్టుచీర గిఫ్ట్ వీడియో వరకు ఈ 5 వీడియోస్లో ఎవరైతే ఎక్కువ కామెంట్స్ చేశారు అనేదైతే నేను చెక్ చేశానండి. ఆ 5 వీడియోస్లో 5 వీడియోస్కి కూడా ఇద్దరైతే కామెంట్ చేశారండి. ప్రియాంక గారు, పల్లవి గారు. ఈ ఇద్దరు అయితే ఆ 5 వీడియోస్కి కామెంట్ చేశారండి. వీళ్ళిద్దరూ కూడా నా ప్రతి వీడియోకి అయితే కామెంట్ పెడతారండి. ఎప్పుడు వీళ్ళు మిస్ అవ్వరు. 99% అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ అయితే కామెంట్స్ పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు, పల్లవి గారు. మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి మీరు కామెంట్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నెక్స్ట్ సాయి శ్రీ గారు, అరుణ ఉదయ్ గారు, కామిరెడ్డి చైతన్య గారు. ఈ ముగ్గురు అయితే ఆ 5 వీడియోస్లో 4 వీడియోస్కి అయితే కామెంట్ చేశారండి. సాయి శ్రీ గారు, అరుణ గారు, ఈ కామిరెడ్డి చైతన్య గారు ప్రతి వీడియోకి మోస్ట్లీ వీళ్ళు కూడా కామెంట్స్ అయితే పెడతారండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి శ్రీ గారు, అరుణ గారు, చైతన్య గారు. మీ ముగ్గురు కూడా మన ఛానల్ని ఇంతగా ఫాలో అయ్యి ప్రతి వీడియోకి కూడా కామెంట్స్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ 5 వీడియోస్లో అట్లీస్ట్ 3 కామెంట్స్ అయినా పెట్టిన వాళ్ళని లక్కీ డ్రాలో వాళ్ళ నేమ్ యాడ్ చేస్తాను అని చెప్పాను కదండి. వీళ్ళ 5గురు మాత్రమే 5 కామెంట్స్ 4 కామెంట్స్ చేశారు. 3 కామెంట్స్ చేసిన వాళ్ళు అయితే ఎవ్వరూ లేరండి. వీళ్ళ తర్వాత 2 కామెంట్స్ 5 వీడియోస్లో 2 కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నేమ్స్ అయితే గివ్ అవేలో యాడ్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు, రెగ్యులర్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో అందుకని వాళ్ళ నేమ్స్ అయితే ఒకసారి చెప్తున్నానండి. 2 కామెంట్స్ చేసిన వాళ్ళ నేమ్స్ తన్వి గారు, రంగాలక్ష్మి గారు, శ్రేష్ఠ గారు, వారాహి లక్ష్మి గారు, కుంచల హేమకుమారి గారు, రాగస్రవంతి గారు, నారాయణ కల్పన గారు. ఈ 7గురు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు, రెగ్యులర్గా కామెంట్స్ చేస్తారండి. కాకపోతే ఈసారి మాత్రం వాళ్ళు 5 వీడియోస్లో 2 కామెంట్స్ మాత్రమే చేశారు. అందుకనైతే మీ నేమ్స్ యాడ్ చేయలేకపోతున్నానండి. మీరందరూ కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈసారి రెగ్యులర్గా మన వీడియోస్ని లైక్ అండ్ కామెంట్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అవసరం ఉన్న వాళ్ళ వరకు రీచ్ అవుతాయి. నేను గివ్ అవే అనౌన్స్ చేసి 3 కామెంట్స్ ఉన్న వాళ్ళకి శారీస్ ఇస్తాను అని చెప్పినప్పుడు చాలామంది అయితే తర్వాత కామెంట్స్ చేశారండి. నేను ఆల్రెడీ సాటర్డే వరకు కామెంట్స్ చేసిన వాళ్ళ నేమ్స్ మాత్రమే చూస్తాను అని చెప్పాను కాబట్టి రీసెంట్గా కామెంట్స్ యాడ్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా గివ్ అవేలో అయితే యాడ్ చేయట్లేదండి. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ శారీ కోసం సూపర్ శ్రియాన్ ఛానల్లో ఎవరైతే రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్నారో అయితే ఒకసారి చూద్దామండి. శ్రియాన్ ఛానల్లో కూడా సేమ్ 5 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తాను కామెంట్స్ అని చెప్పాను కదండి. ఆ రకంగానే 5 వీడియోస్ వెనక్కి వెళ్తే డు నాట్ గో విత్ స్ట్రేంజర్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్లా అయితే చేశామండి. ఆ వీడియో నుంచి యాపిల్ బాల్ క్యాట్ స్పెల్లింగ్స్ వీడియో వరకు 5 వీడియోస్లో అయితే నేను కామెంట్స్ చెక్ చేశానండి. మధ్యలో ఒక వీడియోకి అయితే కామెంట్స్ ఆఫ్ ఉన్నాయండి. చిన్నపిల్లల వీడియోస్కి యూట్యూబ్ కామెంట్స్ అయితే ఆఫ్ చేసేస్తూ ఉంటుంది. సో ఆ రకంగా ఒక వీడియోకి కామెంట్స్ ఆఫ్ ఉన్నాయి. అందుకని నేను కొంచెం బ్యాక్ వెళ్ళి 6th వీడియో కూడా చెక్ చేశాను అనమాట. సో మొత్తం ఈ 5 వీడియోస్లో ప్రియాంక గారు 3 కామెంట్స్ చేశారండి. ప్రియాంక గారు హ్యాపీ మామ్ టాక్స్లో 5 వీడియోస్కి 5 కామెంట్స్ చేశారు. అలాగే సూపర్ శ్రియాన్ ఛానల్లో 5 వీడియోస్కి 3 కామెంట్స్ చేశారు. తర్వాత సాయి శ్రీ గారు కూడా 5 వీడియోస్లో 3 కామెంట్స్ చేశారు. తన్వి గారు 5 వీడియోస్లో 3 కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు, సాయిశ్రీ గారు, తన్వి గారు. మీరు మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని ఫాలో అవుతున్నారు, సేమ్ టైం సూపర్ శ్రియాన్ ఛానల్ని కూడా ఫాలో అవుతున్నారు, అక్కడ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 3 కామెంట్స్ చేసిన వాళ్ళు
కేవలం ఈ ముగ్గురు మాత్రమే అండి. అందుకని నేను గివ్ అవేలో ప్రియాంక గారు, సాయిశ్రీ గారు, తన్వి గారు వీళ్ళ ముగ్గురు నేమ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. తర్వాత 2 కామెంట్స్ చేసిన వాళ్ళు పల్లవి గారు, టి రాజేష్ గారు. పల్లవి గారు, రాజేష్ గారు కూడా మన ఛానల్‌ని అయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉన్నారు. 2 కామెంట్స్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారు, రాజేష్ గారు. మీరు కూడా మన సూపర్ షియాన్ ఛానల్‌ని కూడా రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. కామెంట్స్ కూడా తప్పకుండా చేయండి. మేము కూడా కామెంట్స్ చేశాం. మా నేమ్ ఎందుకు యాడ్ చేయలేదు అని దయచేసి ఎవ్వరూ అడగద్దండి. ఎందుకంటే నేను క్లియర్‌గా చెప్పాను కదండీ! సాటర్‌డే వరకు కామెంట్స్ చేసిన వాళ్ళ నేమ్స్ మాత్రమే చూస్తాను అని. సూపర్ శ్రియాన్ ఛానల్‌లో కూడా సాటర్‌డే తర్వాత సండే, మండేల్లో కూడా చాలామందైతే కామెంట్స్ చేశారు. కానీ నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను కాబట్టి ఆ కామెంట్స్ నేమ్స్ అయితే నేను యాడ్ చేయలేదండి. వీళ్ళే కాకుండా మన 2 ఛానల్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉన్నారండి. కాకపోతే కొంతమంది లైక్ చేస్తున్నారు గానీ కామెంట్స్ చెయ్యట్లేదు. కాకపోతే మన వీడియోలు చూసేవాళ్ళైతే చాలామంది ఉన్నారు. అలా మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అవకాశం ఉంటే కనుక తప్పకుండా మన వీడియోస్‌కైతే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఎవరు విన్ అయినా సరే, విన్ అవ్వని వాళ్ళు ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే అందరూ మన సబ్స్క్రైబర్సే కదా! మన ఛానల్ చాలా జెన్యూన్‌గా ఉంటుందండి. నాకు మన సబ్స్క్రైబర్స్‌లో ఏ ఒక్కరు కూడా తెలియదండి. ఈ ప్రియాంక గారు గానీ, పల్లవి గారు గానీ, సాయిశ్రీ గారు గానీ, చైతన్య గారు గానీ, తన్వి గారు కానీ ఎవ్వరూ నాకు తెలీదు. ఆఖరికి మన ఖమ్మంలో శారీస్ డొనేట్ చేసిన అరుణ గారు ఎవరో కూడా నాకు తెలియదండి. అరుణ గారి ఫేసు నేను చూడలేదు. నా ఫేస్ కూడా అరుణ గారు చూడలేదు. మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరు విన్ అయినా కూడా నాకు సంతోషమేనండి. ఫస్ట్ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ నేమ్స్ అయితే రాస్తున్నానండి. అందులో 5 కామెంట్స్ చేసిన వాళ్ళు ఫస్ట్ ప్రియాంక గారు, పల్లవి గారు వీళ్ళిద్దరూ 5 కామెంట్స్ చేశారు కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరి నేమ్స్ అయితే రాసేసానండి. తర్వాత 4 కామెంట్స్ చేసిన వాళ్ళు సాయిశ్రీ గారు, నెక్స్ట్ అరుణ ఉదయ్ గారు, నెక్స్ట్ కామిరెడ్డి చైతన్య గారు. వీళ్ళు ముగ్గురు అయితే 4 కామెంట్స్ చేశారు కాబట్టి వీళ్ళ ముగ్గురి నేమ్స్ కూడా రాసేసానండి. మొత్తం 5గురు అయ్యారండి. సో 5 నేమ్స్‌ని నేను బాగా మిక్స్ చేసేసాను. నెక్స్ట్ సూపర్ శ్రియాన్ ఛానల్ నేమ్స్ అయితే రాస్తున్నానండి. అందులో అయితే ప్రియాంక గారు 3 కామెంట్స్ చేశారు. అందుకని ఫస్ట్ ప్రియాంక గారి నేమ్ రాశాను. తర్వాత సాయిశ్రీ గారు 3 కామెంట్స్ చేశారు. అందుకని సాయిశ్రీ గారి నేమ్ రాశాను. నెక్స్ట్ తన్వి గారు కూడా 3 కామెంట్స్ అయితే చేశారండి. కేవలం వీళ్ళు ముగ్గురు మాత్రమే శ్రియాన్ ఛానల్‌లో 3 కామెంట్స్ అయితే చేశారండి. అందుకని వీళ్ళ ముగ్గురు స్లిప్స్ కూడా బాగా మిక్స్ చేసేసి బౌల్‌లో అయితే వేసేసానండి. ఇప్పుడు సాన్వి విన్నర్‌ని అనౌన్స్ చేస్తుంది. హ్యాపీ మామ్ టాక్స్ విన్నర్ ఎవరో చూద్దాం. ఓకే. ఒక్కటి తీ సాన్వి. ఓకే మమ్మీ. కామిరెడ్డి చైతన్య. ఇవాల్టి విన్నర్ కామిరెడ్డి చైతన్య అండి. కంగ్రాచ్యులేషన్స్ చైతన్య గారు. సూపర్ శ్రీయాన్ విన్నర్ ఎవరో చూద్దాం. ఓకే. ఆ స్మాల్ బౌల్‌లో నుంచి ఒక స్లిప్ బయటికి తీసాన్వి. తన్వి సూపర్ శ్రియాన్ ఛానల్ విన్నర్ తన్వి గారండి. కంగ్రాచ్యులేషన్స్ తన్వి గారు. మన హ్యాపీ మామ్ టాక్స్ విన్నర్ చైతన్య గారికి ఈ శారీ అయితే పంపిస్తున్నానండి. సూపర్ శ్రియాన్ ఛానల్ విన్నర్ తన్వి గారికి ఈ శారీ అయితే పంపిస్తానండి. చైతన్య గారు, తన్వి గారు మీ ఇద్దరు కూడా మన హ్యాపీ మామ్ టాక్స్ వాట్సాప్ నెంబర్ ఉంది కదండి,
ఆ నెంబర్‌కి మీ అడ్రస్‌లు అయితే పంపించండి. నేను మీ ఇంటికి ఈ శారీస్ అయితే కొరియర్ చేస్తాను. నెక్స్ట్ మన ఛానల్ అలాగే శ్రేయాన్ ఛానల్ 2 కూడా 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ 2 శారీస్ గివ్ అవే అయితే ఉంటుందండి. రెగ్యులర్‌గా కామెంట్ చేస్తూ ఉండండి. రెగ్యులర్‌గా కామెంట్ చేసిన వాళ్ళల్లో లక్కీ డ్రా తీసి మళ్ళీ 2 శారీస్ అయితే గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకుంటున్నానండి. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశం బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళకి ఒక్కటైనా మంచి బట్టలు, అది డ్రెస్ అయినా, శారీ అయినా ఇవ్వాలి అనేది నా ఆశ అండి. అలా అవసరం ఉన్న వాళ్ళ వరకు మన వీడియోలను రీచ్ అయ్యేలా చేస్తున్న మన సబ్స్క్రైబర్లని కూడా ఎంకరేజ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ గివ్ అవేలు అయితే ఇస్తున్నానండి. శారీస్ రాని వాళ్ళు ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం డొనేటింగ్ మాత్రమే అండి. మీరు మన వీడియోస్ చూసి వేరే వాళ్లకు ఇవి రీచ్ అయ్యేలా మీరు చేస్తున్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్‌కి వస్తున్న పుణ్యం మీకు కూడా తప్పకుండా వస్తుందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye friends. Please subscribe to Happy Mom Talks.